మనం నాకు ప్రాణం ఉంది. సినిమా అనేది నాకు ప్రాణం. ప్రాణం ఉండాలంటే భోజనం తినాలి. భోజనం కన్నా నాకు ఆ జీవనం వస్తుంది. అండ్ ఐ ఫీల్ ఈ మొత్తం టీమ్ రైట్ ఫ్రమ్ అశోక్ షెండే సార్, ఓషో తులసి గారు, ఈ మ్యూజిక్ డైరెక్టర్ వినయ్ అండ్ స్టన్ డైరెక్టర్, డైలాగ్ రైటర్, అందరూ ఒక్క విషయంలో వెరీ సిమిలర్. ఈ ఫిల్మ్ ఒక కంపాషనేట్ గా తీసుకున్నని మనస్ఫూర్తిగా చెప్తారు. బట్ ఈ ఫిల్మ్ ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా చేశారు తన పనిని. నాకు ఇలాంటివి సినిమా మీకే తెలుసు, ఒక ఫీమేల్ ఒక ఫిల్మ్ చేస్తారంటే ప్రొడ్యూసర్ ముందుకు రావాలి ఫస్ట్. ఎందుకంటే ఫీమేల్ ఓరియంటెడ్ స్క్రిప్ట్ అని చెప్తారు. నాకు అసలు దాంట్లో యునో ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాట్. నేను స్టోరీ చూస్తాను, ఆ కథే చూస్తాను, మొత్తం స్క్రీన్ మీద ఉన్న క్యారెక్టర్ చూస్తాము. సో ఇలాంటి సినిమా ఎక్కువ రావాలి. మన ప్రొడ్యూసర్ అశోక్ షెండే గారు ఈ ఫిలిం ప్రొడ్యూస్ చేసి హెల్ప్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్ మాత్రం చాలా సరిపోదు. ఎందుకంటే నాకు తెలుసు ఎంత కష్టమని. ఈవెన్ మే ఫిలిం వచ్చినందుకు కొద్దిగా లేట్ అవడం కూడా there are certain reasons for this, because ఫీమేల్ గా సొసైటీలో ఉండడం మాత్రం కాదండి, వర్క్ ప్లేస్ ఎక్కడైనా ఉండాలనేది చాలా కష్టమే. అది దాటి రావడానికి మన దగ్గర పవర్, స్ట్రెంగ్త్, బోల్డ్ గా ఉండాలి. అది చిన్నప్పుడు నాకు లేవు. సినిమా నేర్పించింది నాకు. సినిమాలో వర్క్ చేసిన ప్రతి వాళ్ళతో ఎక్స్పీరియన్స్ లో నేర్చుకున్నాను. డెఫినెట్ గా నేను సొసైటీలో ఉన్న ఉమెన్ అందరికీ ఏం చెప్తున్నానంటే, బిలీవ్ చేయండి, మిమ్మల్ని బిలీవ్ చేయండి. ఎక్కడైనా వీక్ గా ఉండదండి. ఎందుకంటే మనం బోల్డ్ గా లేవంటే మనం కాపడానికి ఎవరు రారు. మనమే కింద పడిపోయి మళ్ళీ లేపాలి. అది ఆ స్ట్రెంగ్త్, ఆ పవర్ మన దగ్గర ఉంది. So I ask all the women, I take this opportunity to, be job in this movie. First time I just watched her performing on the set. She was incredibly good. In this movie, she's giving a message to the whole society that women should not be just financially independent. She should be emotionally independent. What the Kolkata case has happened just now, and in the Bangalore also. So girls should be physically, emotionally, mentally strong to fight anything mishap to her. And I really want to thank whole crew member to support me, and I really looking forward for everyone to watch our movie. It's releasing on 4th of October. I hope you all love watching our movie as much as we love making it. Thank you so much. Superb Sneha. Thank you so much. Okay, so మరి ఆలస్యం చేయకుండా దక్షిణగా మనకి గుర్తుండిపోబోతున్న ధన్సిక ఇప్పుడు మాట్లాడతారు. చేసుకోవడం బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ ఫిలిం చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీరందరూ ఇక్కడ వచ్చి మీ సపోర్ట్ ని తెలియజేశారు. అలాగే October 4th థియేటర్కి వెళ్ళి మీ సపోర్ట్ ని మాకు తెలియజేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అంకిత. ఫ్లోలో ఒక కొత్త